హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి విద్యాదాన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అండి. ఈ స్కాలర్షిప్ ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ అప్లికేషన్ ఎవరు చేసుకోవాలి? 10th అయిపోయిన వాళ్ళు చేసుకోవాలా? ఇంటర్ వాళ్ళు చేసుకోవాలా? ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చేసుకోవాలా? అండ్ ఎలిజిబిలిటీ ఏంటి? అండ్ ఫీజ్ పేమెంట్ ఏంటి? దీనికి ఈ స్కాలర్షిప్ వచ్చేసి మనకు ఎంత ప్రొవైడ్ చేస్తారు? ఇదంతా మనం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా అండ్ చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. టాపిక్ లోకి వెళ్తామండి. విద్యాదాన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది కదా అండి. ఇది విద్యాదాన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈ స్కాలర్షిప్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎవరైతే 10th కంప్లీట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, 10th కంప్లీట్ అయ్యి 90% మార్క్స్ అంటే మినిమం ఒక 600కి 535 మీద అబోవ్ ఉంటే వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అండి. 90% అయితే పక్కా ఉండాలి. అండ్ మంచిగా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో 90% మార్క్స్ తోటి ఇంకా పై చదువుల కోసం వీలైతే ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. 90% మార్క్స్ అయితే ఉండాలి. ఈ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో మనం చూసుకుందామండి. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అనేది కదండి. అండ్ ముందుగా మనకు అయితే ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ కావాలంటే నా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. మొత్తము క్లియర్ గా నేను ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలో. ఇక్కడ అబౌట్ ది ప్రోగ్రామ్ అనేది కదా అండి. ఇక్కడ ఒకసారి చదువుతామండి. విద్యాదాన్ ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ తెలంగాణ 2025 ఈజ్ అన్ ఇనిషియేటివ్ బై సరోజిని దామోదర్ ఫౌండేషన్ అండి. For class 10th passed school students of Telangana, the selected students will receive a maximum 10,000 per annum అని చెప్తున్నారు. అంటే ఈ విద్యాదాన్ ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ వచ్చేసి మనకు సరోజిని దామోదర్ అని ఫౌండేషన్ నుంచి అయితే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో, మంచి మార్కులు ఎవరికైతే ఉంటాయో 10th క్లాస్లో మంచి మార్క్స్ 90% ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులైతే ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక ఇది దామోదర్ ఫౌండేషన్ అయితే ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సరోజిని దామోదర్ ఫౌండేషన్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1995. ఇది వాళ్ళ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తున్నారండి. ఇక్కడ 1999లో అయితే ఈ ఫౌండేషన్ అయితే వీళ్ళు ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం ఇక్కడ డెడ్ లైన్ డేట్ అని చూసుకుందామండి. స్కాలర్షిప్ లాస్ట్ డేట్ అయితే 30 జూన్ 2025 అయితే చెప్తున్నారండి. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుందాము. ఇక్కడ టు బి ఎలిజిబిలిటీ అప్లికెంట్ మస్ట్ తెలంగాణ అయి ఉండాలండి. హ్యావ్ పాస్డ్ ద క్లాస్ 10th ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ 2025. రీసెంట్ గా ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ అండి. ఐ స్కోర్ అట్లీస్ట్ 90% ఆఫ్ 9 జీపీఏ దర్ క్లాస్ 10th ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. ఇక్కడ 90% అయితే ఖచ్చితంగా అడుగుతున్నారండి. ఇక 9 సిజిబి అని చూపిస్తున్నారు, మెన్షన్ చేశారు. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ఈ మార్క్స్ అయితే ఉండాలి. ఈ 9 సిజిపిఏ మార్క్స్ అయితే పర్సెంటేజ్ అయితే మాత్రం ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ అండి. హ్యావ్ అండ్ యాన్యువల్లీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 2 lakhs ఫర్ ఆల్ సోర్సెస్. ఎవరైనా ఫ్యామిలీ ఇన్కమ్ అయితే 2 లక్షల లోపు ఉన్న 2 లక్షల లోపు అయితే ఉండాలండి. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ అండి. ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ద కట్ ఆఫ్ ద స్టూడెంట్ డిజాబిలిటీ 75% టు 7.5 జీపీఏ. ఎవరైతే డిజాబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే వాళ్ళకు 75% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుందండి. ఇక్కడ డిజాబిలిటీ వాళ్ళకి మాత్రం కొంచెం తగ్గించారు మార్క్స్ అయితే. 7.5 సిజిపి అయితే ఉంటే సరిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బెనిఫిట్స్ చూసుకుందామండి. దిస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఏ మాక్సిమం 10,000 పర్ యానం. అంటే ప్రతి సంవత్సరానికి వీళ్ళు 10,000 అయితే 10,000 అయితే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో మాత్రం ఈ 2 సంవత్సరాలకి గాను 20,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ చూసుకుందామండి. ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఫోటోగ్రాఫ్ అంటే ఒక ఫోటో అయితే ఉండాలండి. స్కానెడ్ కాపీ ద క్లాస్ ఆఫ్ 10th మార్క్ షీట్.
రీసెంట్‌గా మనం రీసెంట్‌గా ఎస్ఎస్‌సి ఎవరైతే క్వాలిఫై అయ్యారో అండ్ వాళ్ళకైతే ఆన్‌లైన్‌లో మార్క్ షీట్ అయితే వస్తుంది కదా! ఆ మార్క్ షీట్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుందండి. మరి స్కానర్డ్ కాపీ ద ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారండి. మీ మండల్ ఆఫీస్‌లో దొరుకుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్. అప్లై చేసుకుంటే 1 వీక్‌లో అయితే వస్తుందండి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అప్లికెంట్స్ మిస్సింగ్ దేర్ ఒరిజినల్ మార్క్ షీట్ కెన్ అప్లోడ్ ఏ ప్రొవిజనల్. ఒరిజినల్ మార్క్ షీట్ ఏమైనా మిస్ అయితే అది ప్రొవిజనల్‌గా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే తీసి పెట్టమని చెప్తున్నారండి ఏదైనా. అండ్ హౌ కెన్ యూ అప్లై? ఇక్కడ మనము ఎలా అప్లై చేయాలో వీళ్ళు చెప్తున్నారండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ద స్కాలర్‌షిప్ బై ఫాలోయింగ్ దీస్ స్టెప్స్ అని. స్టెప్ 1కి వచ్చేసి మనం క్లిక్ ఆన్ ద అప్లై బటన్ అని ఉంటుంది. ఇక్కడ మనకు అప్లై అయితే అప్లై నౌ అని అయితే కనిపిస్తుంది కదండీ! దీనిపైన క్లిక్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అయితే మొత్తం క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ మన అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి 30 జూన్ 2025 అండి. ఇక్కడ మనకు స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకు 13థ్ జూలై 2025 అంటే నెక్స్ట్ మంత్ జూలై 2025 రోజు మాత్రం 13థ్ రోజు మనకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. మీరు పెద్దగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు తెలిసిన క్వెషన్సే ఒక ఒక 10-15 క్వెషన్స్ అయితే మీరు అడగడం జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్‌లో. దానికి మీరు కరెక్ట్‌గా ఆన్సర్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 26 జూలై అయితే చెప్తున్నారు. 26 జూలై నుంచి 10 ఆగస్ట్ 2025 ఈ డేట్ మధ్యలో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ద సరోజిని దామోదర్ ఫౌండేషన్ ఎస్‌డిఎఫ్‌సి విల్ షార్ట్ లిస్ట్ అప్లికెంట్ బేస్డ్ అకాడమిక్ మెరిట్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ దెన్ బి ఇన్వైటెడ్ ఫర్ ద షార్ట్ ఆన్‌లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసిన విద్యార్థులు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆ స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు సెలెక్ట్ అయితే వీళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆ షార్ట్ లిస్ట్ ప్రకారంగా మనకు ఒక చిన్న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. మనకైతే స్కాలర్‌షిప్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్కాలర్‌షిప్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అప్లై నౌ ఉంది కదండీ! దీనిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతున్నారు. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ బడ్డీ కోడ్ స్టడీ దాంట్లో యాప్‌లో వాళ్ళు డైరెక్ట్‌గా మొబైల్ నెంబర్, పాస్వర్డ్ కొట్టేసి వాళ్ళు లాగిన్ అయితే కావచ్చు. ఇంకా ఎవరైతే ఈ కొత్త విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే అడుగుతున్నారు. మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వండి అండ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. మీరు ఇవి మొత్తం సెట్ చేసుకొని ఫిల్ చేసి ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేసి మనం సైన్ అప్ చేస్తే సరిపోతుందండి. మన డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి ఇక్కడ మనం లాగిన్‌కి అయితే వెళ్దామండి. ఇక్కడ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతున్నారు. మీ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఇక్కడ లాగిన్ అని ఉంది కదండీ! దీనిపైన క్లిక్ చేయండి. యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ లాగిన్ అని చూపిస్తుంది కదా! ఓకే పైన క్లిక్ చేయండి. నాకైతే ఇక్కడ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు స్కాలర్‌షిప్స్ గాని ఇవన్నీ ఏమైనా ఉంటే మనకి మొత్తం క్లియర్‌గా ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ మనం స్కాలర్‌షిప్స్ అని కనిపిస్తుంది కదండీ! దీనిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకు క్లాస్ 11థ్ అన్నది కదండీ! దీనిపైన క్లిక్ చేయండి. చూసారు కదండీ! ఇక్కడ ఈ విద్యాధన్ ప్లస్ 1 స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఇన్ కేరళ. ఇది కేరళకు సంబంధించిన స్కాలర్‌షిప్ అండి. ఇక్కడ లడఖ్ అండ్ వేరే వేరే స్టేట్స్‌కి అయితే వీళ్ళు స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
మన తెలంగాణ వచ్చేసి చూద్దాము మన తెలంగాణ ఎక్కడ ఉందో. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ విద్యాదాన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ తెలంగాణ 2025 దీనిపైన క్లిక్ చేయండి. ఇంత మొదలు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఏంటి అండి కింద అప్లై అప్లై నౌ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అబౌట్ విద్యాదాన్ విద్యాదాన్ గురించి అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకు ఆంధ్రప్రదేశ్ విద్యాదాన్ అప్లికేషన్ అయింది. ఇది కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు తెలంగాణ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 2025 తెలుగు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ ఫర్ ఇయర్ డీటెయిల్స్ అని. ఓకే అండి, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ అప్లై అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం అప్లై నౌ అని క్లిక్ చేసినాక ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతున్నారు అండ్ లాస్ట్ నేమ్ అడుగుతున్నారు. మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వండి ఇక్కడ. ఇక్కడ మీ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి అండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఈమెయిల్ డొమైన్ అండి. ఇక్కడ జీమెయిలా లేకపోతే యావా, అందరికీ జీమెయిలే ఉంటుంది. జీమెయిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడైతే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. మీ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే అన్ని మిక్స్ అయితే ఉండాలండి. ఒకటి ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్ అండ్ స్మాల్ నెంబర్ ఇలా ఉండాలండి. ఇవి అయితే సెట్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతున్నాం కదా, మీకు సెట్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడికి అయితే మెసేజ్ అయితే వెళ్తుందండి. ఇక్కడ మీరు ఇంతకు ముందు ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయండి. ఇక్కడ లాగిన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ అయితే యాక్టివ్ ఇంకా కాలేదని అడుగుతున్నారు. ఇక్కడ ఇఫ్ యూ డిడ్ నాట్ రిసీవ్ ద యాక్టివేషన్ క్లిక్ హియర్ రీసెంట్ అయితే మీ ఈమెయిల్ ఐడి అయితే ఒక మెసేజ్ అయితే వెళ్తుందండి. ఆ మెసేజ్ మీరు ఓపెన్ చేసి మీ అకౌంట్ అయితే యాక్టివ్ అయితే చేయండి ఫస్ట్. ఓకే అండి, మనం అకౌంట్ అయితే యాక్టివ్ అయిపోయింది. ఇక్కడ మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి మళ్ళీ. ఇక్కడ లాగిన్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకైతే ఈ పేజ్ అయితే డైరెక్ట్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ అండ్ లడాక్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ స్టేట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ అప్లికేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మనకైతే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మొత్తం ఫిల్ చేయండి. ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్ అని అడుగుతున్నారు. మీ ఇంటర్వ్యూ ప్లేస్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఆన్లైన్ అనేది కానీ దీనిపైన క్లిక్ చేసి సరిపోతుంది. ఇంటర్వ్యూ అయితే ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి జెండర్ వచ్చేసి మీ జెండర్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ నేమ్ అడుగుతున్నారంటే ఈ నేమ్ మీ స్టూడెంట్ నేమ్ అడుగుతున్నారు. స్టూడెంట్ నేమ్ అయితే ఇక్కడ మొత్తం ఇవ్వండి. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాత్రమే ఇక్కడ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ మనకు పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి.
ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతున్నారండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఫిజికల్ ఛాలెంజ్డ్ ఎవరైతే డిజబిలిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉంటే ఎస్ అని ఇవ్వండి. లేకపోతే నో అని ఇవ్వండి. ఇక్కడ మనకి ఇక్కడ వాట్సాప్ నెంబర్ సేమ్ ఇక్కడ పైన నెంబర్ ఇచ్చాం కదండి. ఇది కూడా వాట్సాప్ నెంబరా అవునా కదా అని అడుగుతున్నారండి. ఈ వాట్సాప్ నెంబర్ అయితే ఎస్ అయితే పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ హోమ్ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారండి. ఈ మీ ఇంటికాడ ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఒకటి ఇవ్వండి. మీ నాన్నదన లేకపోతే మీ అమ్మదన ఎవరిదైనా ఇవ్వండి. మీ అన్నయ్యదన. ఇక్కడైతే లైన్ 1 ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతున్నారండి. మీ అడ్రస్ లైన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైన్ 1లో మీ హౌస్ నెంబర్ అయితే రాయండి. లైన్ 2లో మీ విలేజ్ రాయండి. ఇలా మీ విలేజ్ అండ్ మీ విలేజ్ అయితే సరే రాస్తే సరి ఇక్కడ లైన్ 1లో మీ హౌస్ నెంబర్ అయితే రాయండి. అండ్ లైన్ 2లో మీ విలేజ్ నెంబర్ అయితే మీ మీ విలేజ్ నేమ్ అయితే రాయండి. ఇక్కడ సిటీ అని ఉంది కదండి. సిటీ పైన క్లిక్ చేసినట్టే మీ దగ్గరలో ఉన్న సిటీ కానీ టౌన్ కానీ ఉంటే దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అది రాస్తే సరిపోతుందండి. ఇక్కడ లైన్ 1 అయితే మనం ఇద్దాము. లైన్ 2 ఇక్కడ సిటీ అయితే అడుగుతున్నారు. మీరు సిటీ మీ టౌన్ దగ్గరలో ఉన్న టౌన్ అయితే ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అయితే అడుగుతున్నారు. పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఈ అడ్రస్ మన మొత్తం ఇక్కడ ఫీల్ అయిపోతుందండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. మనం ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు డిస్టిక్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకు డిస్టిక్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పిన్ కోడ్ కూడా మీరు ఇవ్వాలండి. ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ నేమ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారండి. అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మదర్ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కూడా మొబైల్ నెంబర్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే మీ ఫాదర్ అయితే ఏ వృత్తి చేస్తున్నారు? లైక్ జాబ్ చేస్తున్నారా? లేకపోతే అగ్రికల్చరా? ఏదైతే అదైతే ఇవ్వండి ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్‌గా మీ మదర్ కూడా ఏం చేస్తున్నారో అది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చదువుకున్నట్టయితే ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే పెట్టండి. లేకపోతే లేదండి. ఇక్కడ మనం ఫాదర్ నేమ్ అయితే ఇద్దాం ఫస్ట్. అండ్ ఇక్కడ మదర్ నేమ్ కూడా ఇద్దాము. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ అయితే ఇద్దాము. ఇక్కడ అగ్రికల్చరా లేకపోతే ఏదైనా చదువుకుంటున్నారా? ఆర్టిస్ట్ అగ్రికల్చర్ ఇక్కడ అన్ని చూపిస్తున్నారు. మీరు ఏదైతే అక్కడ పెట్టండి. మీ ఫాదర్ ఏం చేస్తుంటారో అదైతే అడుగుతున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ అని వచ్చి ఇక్కడ నో ఎడ్యుకేషన్ అని ఉంది కదండి. చదువుకుంటే మాత్రం ఎడ్యుకేషన్ అని పెట్టండి. లేకపోతే నో ఎడ్యుకేషన్ అని పెడితే సరిపోతుందండి. ఇక్కడ మనకు ఇన్స్టిట్యూషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ స్కూల్ యొక్క పేరు ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ మీ స్కూల్ పేరు అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ టైప్ ఆఫ్ స్కూల్ అయితే అడుగుతున్నారండి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇవ్వండి. లేకపోతే ప్రైవేట్ అయితే ఈ ప్రైవేట్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండి. మనకు మీ ఏ ఇయర్ లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీడియం అడుగుతున్నారే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఏది అయితే అది అయితే ఇవ్వండి. ఇక్కడ బోర్డు అయితే అడుగుతున్నారండి. మీ బోర్డు అయితే ఇవ్వండి. తెలంగాణ బోర్డా లేకపోతే సిబిఎస్ఈ ఏదైతే అవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ స్టేట్ బోర్డు ఎస్ఎస్సి అని పెడితే సరిపోతుంది. ఇక్కడ గ్రేడ్ పర్సెంటేజ్ సిజిపి అని అయితే అడుగుతున్నారండి. మీ సిజిపి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ 9.5 కానీ 8.5 కానీ 7.5 ఇలా ఉంటుంది కదండి. ఆ సిజిపి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే అండి. ఇక్కడ
ఇంటర్మీడియట్ అండ్ ఫస్ట్ 11th అండ్ 12th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీ ఇంటర్మీడియట్ బ్రాంచ్ స్టడీ ఏ బ్రాంచో ఆ బ్రాంచ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఆర్ట్సా, డిప్లొమానా, కామర్సా, మీరు ఏ కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ అయితే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ఆ కోర్స్ అయితే మీరు ఇస్తే సరిపోతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఏ ఇయర్లో అయిపోతుందో ఆ ఇయర్ ఇక్కడ కంప్లీట్గా ఇవ్వాల్సి ఉంటుందండి. అక్కడ ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. మీ ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తే సరిపోతుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉండాలో తెలుగులోనా లేకపోతే ఇంగ్లీష్లోనా హిందీలోనా ఉంటే మీది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని ఉంది కదండి, ఇది గవర్నమెంటా లేకపోతే మీ ఇన్స్టిట్యూట్ గవర్నమెంటా ప్రైవేటా అని అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇవ్వండి, లేకపోతే ప్రైవేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బోర్డు అయితే అడుగుతున్నారండి, తెలంగాణ బోర్డా లేకపోతే స్టేట్ బోర్డా అండ్ సెంట్రల్ బోర్డా ఏదైతే అది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన స్టేట్ బోర్డు కాబట్టి మన స్టేట్ బోర్డు అయితే ఇచ్చేసాము. ఇక్కడ అడ్రస్ అడుగుతున్నారండి, మీ ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ అయితే అడుగుతున్నారు. మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ ఇక్కడ మొత్తం ఫిల్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతున్నారండి. మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతలోపు ఉందో అంతలోపు అయితే ఇవ్వాల్సి ఉంది. ఫ్యామిలీ మెంబర్షిప్ రిసీవింగ్ విద్యార్థి స్కాలర్షిప్స్ ఈ స్కాలర్షిప్ కి ఎవరి అకౌంట్ లో పడుతుంది అండ్ వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ ఇక మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మీరు ఇంకా ఏమైనా యాక్టివిటీస్ అంటే లైక్ స్పోర్ట్స్ ఆడతారా లేకపోతే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో ఇక్కడ స్పోర్ట్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ హాబీస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ హాబీస్ ఏంటి అండ్ మీ హాబీస్ లైక్ ఉంటాయి కదండి, మీ హాబీస్ జాబ్ పర్పస్గా లైక్ ఎస్ఐ కానీ సివిల్స్ కానీ ఏదైనా ప్రిపేర్ అవుతున్నారా దానికి సంబంధించిన హాబీస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మీ అచీవ్మెంట్స్ అయితే అడుగుతున్నారు. మీ అచీవ్మెంట్స్ అంటే మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఏదైనా వచ్చిందా లైక్ స్పోర్ట్స్ లో కానీ ఏమైనా ఉంటే అవి ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేద్దాం మనము. ఇక్కడ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కానీ ఇంకా మీరు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంటే ఇక్కడ మీరు ఇస్తే సరిపోతుందండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ విద్యాదాన్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ విద్యాదాన్ అయితే అడుగుతున్నారండి. మీకు ఈ స్కాలర్షిప్ ఎవరి ద్వారా తెలిసింది అండ్ ఈ స్కాలర్షిప్ మీకు ఎలా తెలుసు, ఎలా అప్లై చేస్తున్నారు అని వీళ్ళకి క్వశ్చన్ వేస్తున్నారండి. ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్ అయితే ఇవ్వాలి. న్యూస్ పేపర్ కానీ అండ్ స్కూల్ టీచర్ చెప్పడం వల్ల సోషల్ మీడియాలో తెలియడం వల్ల మీకు ఎలా తెలిసి అలా అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ సోషల్ మీడియా పెట్టండి. ఈ మధ్యలో మొత్తం ఏ సోషల్ మీడియా అయితే అడుగుతున్నారండి లైక్ ఇన్స్టాగ్రామా లేకపోతే యూట్యూబా ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా యూట్యూబ్ అయితే పెట్టండి. ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ 10th మార్క్ షీట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఫోటోగ్రాఫ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ అగ్రి పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసి మనకు ఈ ఫోటోస్ అయితే మనము స్కాన్ చేసి కంప్లీట్ చేయాలండి. ఇక్కడ మనం అగ్రి పైన క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. మనకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూసుకోండి. ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ యువర్ అప్లికేషన్ సేవ్ ప్లీజ్ క్లిక్ హియర్ టు అప్లోడ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఇక్కడ మీ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయ్యింది, కాకపోతే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఫోటో, 10th మేము ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, ఈ మూడు అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంతే అండి, చాలా ఈజీగా అయితే మీరు ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.